ఒక్కసారి కూడా దొరకలేదు అతను? లేదు. జరిగిందంతా సాయికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. పదండి, వెళ్ళి సాయినే అడుగుదాం. పదండి. సాయి, ఇన్ని రోజుల నుంచి రోజు ఇదే చేస్తున్నాను. ఈరోజు గ్రామస్తులు నా కోసం కాచుకొని ఉన్నారు. అతి కష్టం మీద తప్పించుకొని వచ్చాను. మీరు నా చేత ఇదంతా ఎందుకు చేయిస్తున్నారు? ఇంకా మీరు ఎందుకు అలా అన్నారు, నన్ను ఎవరు చూడొద్దని? ఎందుకంటే ఇది సాయికే సాధ్యం. అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడూ బయటపడరు. ప్రణామాలు సాయి. మా అందరి దగ్గర భోజనానికి డబ్బులు లేవు. అందుకే సాయి నీ చేత కిచిడీ పంపించారు. కానీ నేనైతే ఒకే చెంచాడు వేస్తున్నాను. సాయి కృప వల్ల అది పూర్తిగా పాత్ర నిండుగా అయిపోతుంది. కానీ మీరు నాకే ఎందుకు చెప్పారు ఈ పని చేయమని? విశాల్, నీ వేగం పట్ల నీకు ఆత్మవిశ్వాసం లేదు. నేననుకున్నాను నీకు పరుగు అభ్యాసం చేయిద్దామని. రోజురోజుకి వేగం పెరిగింది నీది. నువ్వు మొదటి రోజు వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు ఈ కుండ పూర్తిగా నిండిపోయింది. రెండో రోజు వెళ్ళొచ్చేటప్పటికి కుండ సగం కంటే ఎక్కువ నిండింది. ఇక ఈరోజు ఈ కుండ సగం కంటే తక్కువ నిండింది. మంచి అభ్యాసం అయింది. అయితే ఇక నుంచి నేను రోజు కిచిడి పంచుతాను. చెప్పండి సాయిబాబాకి జై, సాయిబాబాకి జై, సాయిబాబాకి జై, సాయిబాబాకి జై. అన్నా, ఇంకా ఒకసారికి మాత్రమే రేషన్ మిగిలింది. డబ్బులు కూడా మొత్తం అయిపోయాయి. దానికి తోడు మన వాళ్ళలో ధైర్యం కూడా సన్నగిలుతుంది. మనం ఏదో ఒకటి చేయాలన్నా, లేకపోతే ఈ పోరాటాన్ని ఎక్కువ రోజులు కొనసాగించడం కష్టం అవుతుంది. ఏ మిల్లు యజమానులైతే మనందర్నీ మోసం చేశారో వాళ్లే ఇప్పుడు మనందర్నీ పోషిస్తారు. అంటే ఈ రోజు రాత్రి 8 గంటలకి మనం మిల్లుని దోచుకుందాం. మన వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళని సిద్ధంగా ఉండమని. చూడు, ఈ విషయం మన మధ్య నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మనం ఇక్కడ 2 రోజుల నుంచి ఉంటున్నాం. వెంటనే ఇక్కడి నుంచి మారాలి. కానీ మనం అందరం ఎక్కడికి వెళ్దాం? ఏదైనా సురక్షిత ప్రదేశానికి. పంతాజీ, వీళ్ళు మిల్లుని దోచుకోవాలని అనుకుంటున్నారు. వెంటనే ఈ విషయం సర్కార్ గారికి చెప్పాలి. పద పద పద. సాయి, అమ్మ ఈ మధ్య అన్నయ్య గురించి చాలా ఎక్కువ దిగులు పడుతుంది. ఈరోజు అమ్మ మనసు ఎందుకో చాలా ఎక్కువగా ఆందోళన చెందుతుందంట. అమ్మ ఈరోజు ఏమీ తినలేదు. అందుకే అమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను.
విశాల్ రోజూ కష్టపడి ఊరందరికీ అన్నం పంచుతున్నాడు. తన తల్లిని దేవుడు ఆకలితో ఎలా ఉండనిస్తాడు? అమ్మకి తినిపించు విశాల్. నేను అమ్మని ఇప్పటిదాకా ఇంత ఆందోళనగా ఎప్పుడూ చూడలేదు. సాయి, అన్నయ్యకి అంత ప్రమాదం ఏమీ లేదు కదా? సూరజ్ గాడు కనిపించగానే కాల్చి పరేయాలి. రానివ్వండి వాణ్ణి. ఇప్పటి వరకైతే రాలేదు. అమ్మ హృదయం తన బిడ్డల సుఖదుఖాలతోటి ముడిపడి ఉంటుంది. బిడ్డలు ఎంత దూరంలో ఉన్నా కూడా అమ్మకి తెలిసిపోతుంది తన బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో. కానీ గుర్తుపెట్టుకో, సమస్యలు వస్తే అవి వాటితో పాటు పరిష్కారాలను కూడా తీసుకొస్తాయి. అమ్మా, ఈ కలం నేను తీసుకోవచ్చా? సాయి, ఈ కలంలో చాలా సంవత్సరాలుగా సిరా పోయలేదు కదా? మనం మన గమ్యస్థానానికి చేరుకున్నాం. నేనేం చెప్పానో అది మర్చిపోండి. ఇప్పుడు ఇదే మన గమ్యం. కానీ అన్నా, అనుకోకుండా ఈ మార్పు ఎందుకు? నేను ఎప్పుడైతే నా పథకం చెబుతున్నానో అప్పుడు నేను ఒకటి చూశాను. అందుకే నేను మిల్లు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు మిల్లు దగ్గర కాపలా పెడతారు. మనం ఇక్కడికి వచ్చి ఇనప పెట్టెని లూటి చేసి ఎత్తుకుపోతాం. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? పేదవారి శత్రువుకి శత్రుత్వానికి అర్థం వివరించాల్సిన తరుణం వచ్చింది. అమ్మా, ఈ
కాగితం మీద ఏదైతే కనిపిస్తుందో నేను వాగ్దానం చేస్తున్నాను, అది నిజమవుతుంది అని. అమ్మా, సూరజ్ అహింసా మార్గంలో నడుస్తాడు. మీ కుటుంబంలో సంతోషాలు మళ్ళీ తిరిగొస్తాయి. కానీ నమ్మకంగా, సహనంగా ఉండండి. నువ్వు లోపలికి ఎలా వచ్చావు? బయటికి నడు, బయటికి వెళ్ళు. చూడండి, మా మావయ్య గారు తప్పు చేశారు. అందుకు శిక్ష నాకు వేయొద్దు. నేనైతే ఆయనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ ఆయన అసలు వినలేదు. బీరువా ఎక్కడుంది? తుపాకీ కాల్చకండి, అతను మా కాపలాదారుడు. నువ్విక్కడేం చేస్తున్నావు? సర్కార్, అది ఆ సూరజ్ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. ఏంటి? దాంట్లో నా సొంత నగలు కూడా ఉన్నాయి. మా మావయ్య గారికి వాటితో ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇంట్లోని ప్రతి వస్తువు పేదవాళ్ల కడుపులు కొట్టి కొనబడినవే. కేశవ్, బాబు, కేశవ్, ఏం చేస్తున్నారు? నీకు సిగ్గు లేదా ఇలా దోపిడీ చేయడానికి? నేనిప్పటిదాకా నిన్ను గొప్ప ఆదర్శవాదివి అనుకున్నాను, కానీ నువ్వు ఒక మామూలు గూండావయ్యా. నేను గూండాని కాదు. ఇలాంటి పని చేసే పరిస్థితిని నీ తండ్రే కల్పించాడు. కులకర్ణి నీచ కృత్యాలకి పరిణామం ఇదే. అతనికి కూడా అర్థం అవ్వాల్సి ఉంది నేను ఎవరిననేది. కానీ నాకైతే ఒక నిస్సహాయుడు, బలహీనుడు, పిరికి వ్యక్తి కనిపిస్తున్నాడు నీలో. కేశవ్, కేశవ్, నువ్వు ధైర్యస్తుడు అయితే హింసా మార్గాన్ని ఎంచుకునేవాడు కాదు. సాయి చెప్తారు, ఎవరైతే బలహీనులవుతారో వాళ్ళకి తమ మీద తమకి నియంత్రణ, అలాగే ఆత్మబలం ఉండదంట. వాళ్ళ మీద విశ్వాసం కూడా ఉండదంట. వాళ్ళే హింసని ఆసరా చేసుకుంటారంట. నేను పిరికివాడినా? ఇప్పుడే చూపిస్తాను నీకు నా ధైర్యం. బయటికి పద. నన్ను చంపుతావా? కానీ ధైర్యం కోసం చుట్టూ మనుషుల్ని, తుపాకీల్ని పెట్టుకునేవాడివి నువ్వు ధైర్యస్తుడువా? అది నీ భ్రమ. ధైర్యస్తుడు ఎలా ఉంటాడంటే ఎన్ని కష్టాలు, సమస్యలు ఎదురైనప్పటికీ కూడా సరైన మార్గంలో నడవటం మానడు. నువ్వు నా శత్రువు కొడుకు కంటే ఎక్కువగా ఒక సాయి భక్తుడివి. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. అంటే దీనివల్ల ఏం రుజువు చేస్తావు? నువ్వు సాయికి ఎక్కువ గౌరవం ఇస్తావానా? హింసా మార్గాన్ని అనుసరిస్తూ నువ్వు ఆయనని అవమానం చేస్తున్నావు. అయినా నాకు తెలుసు ఇక్కడ ఏమేం జరుగుతుందో. సాయి నిన్ను రక్షించారు, కానీ నువ్వింత కృతజ్ఞతాహీనుడు. కేశవ్, వద్దన్నా, వద్దు. తననేం చెయ్యొద్దు. ఈయన ఎప్పుడు ఎవరికి చెడు చేయడు. అదిగాక డబ్బు మొత్తం తీసుకున్నాం మనం. ఇక పద ఇక్కడి నుంచి.
సూరజ్ అన్న! మీరు కూడా పోలీసుల మీద కాల్పులు జరపండి. సూరజన్న తూట దిగింది. బాలి, మా దగ్గర తూటాలు అయిపోవచ్చాయి. ఇంకా బయటికి వెళ్లే దారిని పోలీసులు చుట్టుముట్టి ఉన్నారు. వెనక దారి గుండగా వెళ్ళిపోవచ్చు. మీరు మాకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా పట్టించాలని దురుద్వేషం ఉన్నవాళ్ళు మంచి చేసినా కూడా దానిలో చెడును వెతుక్కుంటారు. అదేవిధంగా మంచి ఉద్దేశం కలవారు ఎదుటి వాళ్ళు చెడు వాళ్ళైనా తమ మంచిని వదులుకోరు. ఇదే నా సాయి నాకు నేర్పించింది. వెనక వైపు దారికుండా వెళ్దాం. జాగ్రత్త. సర్కార్, అట్నుంచి తుపాకీ కాల్పులు ఆగిపోయాయి. ఇన్స్పెక్టర్ గారు పదండి, మీరు కూడా ముందుకు పదండి. కేశవ్, కొడలా, కేశవ్! మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. మొత్తం దోచుకుపోయారు మావయ్య. బీరువా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు దుర్మార్గులు. అంటే బీరువాలో ఉన్న వేలాది రూపాయలు, నగలు, వెండి బంగారు నాణేలు మొత్తం మొత్తం తీసుకెళ్లిపోయాడా సూరజ్? డోంట్ వరీ, వాడికి బుల్లెట్ తగిలింది. చస్తే చస్తాడు, లేదా దగ్గరలో ఉన్న హాస్పిటల్కైనా వెళ్తాడు. అరే కానీ నా నగలన్నీ తిరిగి దొరుకుతాయా లేదా? అన్నీ దొరుకుతాయి. పదండి. ఎస్ సార్. నాకు నమ్మకం లేదు వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ 2 గంటల కంటే ఎక్కువసేపు ప్రాణాలతో ఉంటాడని. వాడు ప్రాణాలతో ఉంటే ఒకవేళ రండ్రన్నతో అదెందుకు సాయి? సాయి సాయి ఆ సూరజ్కి నాకు తెలుసు కేశవ్, అది నువ్వు వీళ్ళకు కూడా చెప్పొచ్చు. అమ్మ దగ్గర ఏ విషయమూ దాచడం మంచిది కాదు. సూరజ్కి తూటా దిగింది. సాయి, అన్నయ్యని కాపాడండి. అమ్మా, సూరజ్ని కాపాడడం కోసం నాకు మీ సహకారం కూడా కావాల్సి ఉంటుంది.